హలో హలో హైమావతి, నువ్వు నాతో మాట్లాడకు. మరి కాల్ చేసావు? మాట్లాడకంటే ఆ మాట్లాడడం కాదు, తర్వాత ఇంక నాతో మాట్లాడకు. ఫోన్ కట్ చేసిన తర్వాత ఎవరూ మాట్లాడరు. నువ్వు స్పెషల్గా నాకెందుకు చెప్తున్నావు? సరే సరే, ఏమేం చెప్పు. ఏంటి చెప్పేది? మన ఇద్దరం బైక్ మీద వెళ్దాం, అమ్మ నాన్న చూశారు, నా 2 చెంపలు వాయించేసి హౌస్ అరెస్ట్ చేశారు. ఐమ్ సారీ హేమా, ఇప్పుడు వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడతా. వద్దొద్దు. ఏ? నా ఫేస్ ఏం బాగాలేదు, చెంపలు 2 వాచిపోయినాయి, నన్నటి నుంచి అన్నం కూడా తినలేదు. ఇక నుంచి మన ఇద్దరం కలవడం కష్టం అనిపిస్తుంది. నాకున్న ఒకే ఒక కోరిక తీరకుండా పోతానేమో చాలా భయం వేస్తుంది. ఏంటది? ఆ సీక్రెట్ ని మన చేతులతో పబ్లిక్ రివీల్ చేయాలి. మన గురించి ఈనాడు పేపర్లో పెద్ద కాలం రావాలి. సరే, నీకోసం రేపు అక్కడికి తీసుకెళ్తా, ఓకేనా? ప్రామిస్? ప్రామిస్. పక్కా? పక్కా. ఎప్పుడు? రేపు ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చి. నేను 5:30 కల్లా వచ్చేస్తా. బాయ్ బాయ్ జెల్లీఫిష్. థ్యాంక్ యూ విశ్వ. హైమా, హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి రేపు ఉదయాన్నే 5ంటికి ఎలా వస్తాను చెప్పా. మా ముసలాన్ని పేరు పెడితే దాని తెలివితేటో దీనికి వచ్చినట్టున్నాయే. అమ్మా, జెల్లీఫిష్ అంటే ఏంటి? భూగోళంలో బ్రెయిన్ లేకుండా బ్రతికే జీవి అదొక్కటేనే. నీకు అది బాగా సరిపోతుందిలే. నా బ్యాచులర్ లైఫ్ ఏమో కానీ మ్యారేజ్ లైఫ్ మాత్రం అడ్వెంచర్లో ఉండబోతున్నారా మచ్చా. ఎలా చెప్తున్నావురా? నేను చేసుకోబోయే అమ్మాయికి బుర్రే లేదురా. అలా సమాధానం చెప్పుకుంటా వెళ్తావేంటి? ఏం చెప్పాలి? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని అడిగి మంచి జాబ్ చూసా, వెళ్తావా వెళ్ళవా? అసలు నువ్వెవరా నాకు జాబ్ చూడడానికి, నా ఫోటో బుక్లో పెట్టి తిరగడానికి? నేనెవరా? మంచి జాబ్ చూసి మా నాన్నతో మాట్లాడి పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకుంటానని మాటిస్తే నమ్మాను చూడు, ఆ పిచ్చిదాన్ని. సుజీ, అప్పట్లో నాకు జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, నువ్వంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు రెండింటి మీద లేదు. మరి ఎందుకు మాటిచ్చావు? మాటిచ్చో ఎప్పుడో 6th క్లాస్ ఇచ్చిన మాట ఎంత సీరియస్ తీసుకుంటావా? కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు. నేను మారాను సుజీ. నేను కూడా మారాను, అందుకే ఇంకా ఎక్కువ లవ్ చేస్తున్నాను. ప్రేమ ఎప్పుడైనా ప్రేమే రామ్. ఇప్పుడు చెప్తున్నా చూడు, నువ్వు నన్నే లవ్ చేయాలి, కాదంటే ఏ దాంట్లో నా దూకి చచ్చిపోతా. సరే చావు. ఏంట్రా అలా చూస్తున్నావు? సీరియల్ లేడీ విలన్ లాగా. చాలా ఎదిగిపోయావు కదా, అందుకే చూస్తున్నా. నాన్నోయ్, న్యూస్ పేపరే కాదు, బయట కూడా ప్రపంచం ఉంది. దానిలో నీ కొడుకు, వయసుకు వచ్చిన కూతురు ఉన్నారు, గుర్తుందా? లేకపోతే చెప్పు, ఆ న్యూస్ పేపర్లో చెప్పి హెడ్లైన్స్ లేపిస్తా. అది చూసేనే తెలుసుకుంది. కానీ ఏంట్రా నీ గోలా? దానికి పెళ్లి చేస్తావా లేదా? నువ్వే కదరా పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత చెల్లి పెళ్లిని టీవీలో లైవ్ వచ్చేలా చేస్తానన్నావు. నాన్న, నేను సీరియస్గా మాట్లాడితేనే నువ్వు దెప్పొడుస్తావేంటి? చూశాను లేరా, ఈ ఆదివారమే దాన్ని చూసుకోవడానికి వస్తున్నారు. నాన్న, నాకు అప్పుడే పెళ్ళొద్దు. నోరు మూసుకో, నీకేం తెలీదు. రే సుజీ, రామ్ గురించి నాకు బాగా తెలుసు. వాడు ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో, ఒక లక్ష్యం లేకుండా తిరుగుతున్నాడు. ఆడిని చేసుకుంటే నువ్వే కష్టాలు పడతావు. ఆలోచించి నిర్ణయం తీసుకో, తర్వాత నీ ఇష్టం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.